రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ జియో గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2016లో రిలయన్స్ జియోతో టెలికాం రంగంలో అడుగుపెట్టడం తన జీవితంలో చేసిన అతిపెద్ద రిస్క్ అని అన్నారు. ఆర్థిక వైఫల్యం గురించి విశ్లేషకుల అంచనాలు నిజమైనప్పటికీ దేశాన్ని డిజిటల్గా మార్చడంలో జియో పోషించిన పాత్ర ఇప్పటికీ విలువైనదని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన మెక్కిన్సే అండ్ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముకేశ్ తన వ్యాపారం గురించి మరిన్ని విషయాలు పంచుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 4G మొబైల్ నెట్వర్క్ను తీసుకొచ్చినప్పుడు తన సొంత డబ్బును పెట్టుబడిగా పెట్టానని ముకేశ్ అంబానీ తెలిపారు. భారత్ అత్యంత అధునాతన డిజిటల్ టెక్నాలజీకి సిద్ధంగా లేనందున ఈ నిర్ణయం ఆర్థికంగా పని చేయకపోవచ్చునని కొందరు విశ్లేషకులు భావించారని పేర్కొన్నారు. ఎవరైనా ఈ ప్రపంచంలోకి ఏమీ లేకుండా వస్తారని, అలాగే ఏమీ తీసుకెళ్లకుండా పైకి వెళ్లిపోతారన్నారు. అయితే భూమిమీద వదిలిపెట్టేది ఒక సంస్థనేనని వెల్లడించారు. నా తండ్రి నాతో ఒక మాట చెప్పారు. రిలయన్స్ అనేది ఒక ప్రక్రియ. ఇది శాశ్వతంగా ఉండాల్సిన సంస్థ. రిలయన్స్ మిమ్మల్ని నన్ను మించి ఉండేలా చూసుకోవాలి అన్నారు. అదే ఆయన పట్ల నాకున్న నిబద్ధత. 2027లో రిలయన్స్ తన స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటుంది. కాని 100 పూర్తి చేసుకున్న తర్వాత కూడా రిలయన్స్ దేశానికి, మానవాళికి సేవ చేస్తూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. మీరు 1960, 70ల నాటి రిలయన్స్కు, 2000, 2020 నాటి రిలయన్స్కు చాలా తేడా ఉంటుంది. రిలయన్స్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన సంస్థ. ఎందుకంటే ప్రపంచం ప్రతి 5 లేదా 10 ఏళ్లకొకసారి మారుతుంది. ఇది మనం బిజినెస్ స్కూల్లో నేర్చుకున్న పాఠాలకు విరుద్ధంగా ఉంటుందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 2016లో వచ్చిన జియో ఉచిత వాయిస్ కాల్స్, చాలా తక్కువ ధరకు డేటాను అందించి భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. పోటీదారులు డేటా, రీఛార్జ్ ధరలను తగ్గించేలా చేసింది. జియో రాకముందు భారత్లో మొబైల్ డేటా ధరలు చాలా ఎక్కువగా ఉండేవి. దేశంలోని గ్రామీణ ప్రాంతాలతో సహా మిలియన్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ యాక్సెస్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ఫలితంగా ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ప్రస్తుతం దేశంలో 800 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం జియో దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్. 470 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు.